హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ద్వాదశ ఆదిత్యుల్లో ఒకరైన ఉత్తరార్క ఆదిత్య గురించి తెలుసుకుందామండి. ఈ ఉత్తరార్క ఆదిత్యుడు అలయపుర ప్రాంతంలో బకరియాకొండ అనే ఒక చిన్న నీటి మడుగు అనమాట. ఆ ప్రాంతంలో ఉంటారు. ఈ ఏరియా వచ్చేసి కాశీలోని సిటీ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది. ఈ బకరియాకొండ దగ్గర ఒక కథ జరిగిందండి. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు, ప్రియవ్రతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వాళ్ళ యొక్క ఆ దంపతులకి ఒక పాప పుట్టిందనమాట. ఆ పాప వచ్చేసి మూలా నక్షత్రంలో 1వ పాదంలో బృహస్పతి అంటే గురువు కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు ఆమె జన్మించింది. సో కేంద్ర స్థానంలో బృహస్పతి మూలా నక్షత్రం 1 అయ్యేసరికి వాళ్ళు అంటే వివాహం కాదేమని చిన్నప్పటి నుంచి అలా దిగులు పడుతూ ఉండేవాళ్ళు. కానీ ఆ అమ్మాయి అయితే మంచిగా వినయంగా పెరగడం కానీ, పెద్దల పట్ల వినయం కానీ, గౌరవం కానీ, చదువు నేర్చుకోవడం కానీ ఇవన్నీ మంచిగా ఉండేదన్నమాట. కానీ తల్లిదండ్రులు మాత్రం ఒక దిగులు అనేది ఉండేదన్నమాట. ఈ అమ్మాయికి వివాహం చేయలేమేమో అని చెప్పేసి బాధపడేవాళ్ళు అనమాట. కానీ వాళ్ళ నాన్న దీని గురించి ఆలోచిస్తూ అంటే ఆ విషయం గురించే ఆయన చింతిస్తూ మరణానికి దగ్గరైపోతాడు అనమాట. ఒకసారి చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ మదర్ కూడా ఆ రోజుల్లో సతీ సహగమనం ఉండేది. సో భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటు ఈమె కూడా సతీ సహగమనం చేసింది. సతీ సహగమనం చేసిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చేసి ఒంటరి అయిపోయిందండి. బంధువులు కూడా ఎవరు లేరు. కానీ చాలామంది మ్యారేజ్ ప్రపోజల్ కూడా చేశారు ఆ అమ్మాయికి, మేము పెళ్లి చేసుకుంటామని. కానీ ఆవిడ వచ్చేసి సొంతంగా అంటే తల్లిదండ్రులకి ఇద్దరికి అంత్యక్రియలు చేయడం ఇవన్నీ చేసి చూసిన తర్వాత ఈ శరీరం శాస్త్రం కాదు అని చెప్పేసి ఆమె నిర్ణయించుకొని ఒక వైరాగినిగా మారిపోయేసి ఆ అర్కకొండం దగ్గర తపస్సు చేయడం ప్రారంభించింది శివుడి గురించి. ఇలా తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఈ రోజు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక మేక రోజు మార్నింగ్ టైంలో వచ్చి ఆ బకరియాకొండంలో నీళ్లు తాగడం, అక్కడ వచ్చి స్నానం చేయడం, వచ్చి ఈ పక్కన నిల్చోవడం అనమాట. డైలీ కొన్ని సంవత్సరాల పాటు అలాగే చేస్తాం. అక్కడ ఏదో చిన్నవి ఏదైనా కాయలు రాలినవి కానీ అంటే లిమిటెడ్గా అనమాట దొరికింది తినడం, ఆ అమ్మాయి దగ్గర వచ్చి నిలబడడం అనమాట. డైలీ ఇదే జరుగుతూ ఉందన్నమాట కొన్ని సంవత్సరాల పాటు. సో ఈమెని కూడా ఏంటంటే ఈమెకి ధ్యానంలో ఈమె తపస్సు చేసుకుంటూ ఉందన్నమాట శివుని గురించి. ఒకసారి ఏమైందంటే శివుడు పార్వతి వాళ్ళు ఆకాశంలో విహరిస్తూ ఈ చిత్రాన్ని చూస్తారనమాట. అంటే ఈ బకరియాకొండ దగ్గర వీళ్ళిద్దరూ తపస్సు చేయడం అనేది చూస్తారనమాట. అంటే ఈమె తపస్సు చేయడం వల్ల మొత్తం శరీరం అంతా కూడా శిథిలమైపోతుంది అనమాట యాక్చువల్గా అయితే. సో ఆమెకి సరే నీకు అనుగ్రహిద్దామని చెప్పేసి వాళ్ళు శివుడు పార్వతి కిందికి వచ్చి ఆ యొక్క సులక్షణ అనే అమ్మాయికి ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమని చెప్తారనమాట. కానీ ఆ సులక్షణ అనే అమ్మాయి ఏం చేస్తుందంటే, స్వామి నాకైతే వరాలు ప్రస్తుతానికైతే అవసరం లేదు, కానీ నాకు ఈ కొన్ని సంవత్సరాల నుంచి నాకు తోడుగా మాత్రం ఈ మేక అనేది డైలీ వచ్చి నా దగ్గరే నిలబడుకుంటూ ఉంటుంది. సో మీరు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటే ఈ మేకను అనుగ్రహించండి అని చెప్పేసి మహాదేవుడిని కోరుకుంటుంది అనమాట. కానీ దానికి మహాదేవుడు పరుల యొక్క ఉన్నతిని కోరుకున్నది కాబట్టి ఆయన ఇంకా ఆనందపడిపోయేసి సో ఆ మేకకు కూడా ఒక వరాన్ని ఇస్తాడు, ఈవిడికి ఒక వరాన్ని ఇస్తాడు అనమాట. మేకకి ఏం వరం ఇస్తారంటే, ఈ మేక వచ్చేసి నెక్స్ట్ జన్మలో కాశీరాజు కూతురుగా పుడుతుందండి. ఆమెకి ఆ రకమైన జన్మను ప్రసాదిస్తాడు. ఈవెన్ వచ్చేసి పార్వతి అమ్మవారు ఏం చేస్తుందంటే తన యొక్క చెలికత్తెలు అయిన జయ, విజయ ఇటువంటి వాళ్ళతో అంటే ఆమెను కూడా తన యొక్క చెలికత్తెలుగా నియమించుకుంటుంది సులక్షణ అనే అమ్మాయి. సో అప్పటి నుంచి ఆవిడ పార్వతి అమ్మవారికి అంటే తన యొక్క సహచర్యంలో ఎప్పుడు కైలాసంలో ఉండేటట్టుగా ఆవిడని అనుగ్రహించింది. నెక్స్ట్ ఈ ప్రాంతం వచ్చేసి మనము వెళ్ళాలి అనుకుంటే మనకు కాశీలో ఎక్కడి నుంచైనా సరే బై ఆటోలో కానీ ఇట్లా రిక్షాలో కానీ, ఎక్కువ రిక్షాలే ఉంటాయండి కాశీలో కూడా. ఇప్పుడైతే కొద్దిగా ఎలక్ట్రిక్ ఆటోలు ఇవన్నీ వచ్చాయి. సో అదే ప్రాంతానికి అయితే వెళ్ళామంటే ఆ రైల్వే స్టేషన్ దగ్గరగా అడిగామంటే ఎవరైనా సరే బకరియాకొండని ఎక్కడ అడిగామంటే మనం అడ్రస్ కనుక్కోవచ్చు. సో అలా వెళ్ళి మనం ఉత్తరార్క ఆదిత్యుని వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉత్తరార్క ఆదిత్యుని మనం దాన్ని గమనించినట్లయితే ఒక ఎర్రటి ఒక వస్త్రం కప్పేసి ఉంటారండి మామూలుగా అయితే. కానీ ఈ వస్త్రంలో ఏముందని చెప్పి కొంతమంది రీసెర్చ్ చేసిన తర్వాత ఇది యాక్చువల్గా దేవదానంలో యుద్ధం జరిగేటప్పుడు దేవతలు ఓడిపోయేటప్పుడు
ఈ దేవతలందరూ ఏంటంటే సూర్య భగవాను వేడుకున్నారన్నమాట. స్వామి మాకు ఏదైనా ఒక ఆయుధాన్ని చేసి ఇవ్వండి. ఆ సూర్య భగవానుడు ఏంటంటే ఆయన ఒక ఆయుధాన్ని తయారు చేసి దేవతలకు ఇస్తారు రాక్షసుని గెలవడం కోసం. సో ఆ యుద్ధం చేసేటప్పుడు తన యొక్క ఆయుధం చెప్తే సూర్య భగవానుడు ఇచ్చాడో ఆ ఆయుధంలో నుంచి కొంత ముక్క అనేది భూమి మీద రాలేదన్నమాట. అది కూడా కాశీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో రాలేదన్నమాట. సో ఆ రాలిన ఏదైతే ఆయుధంలోని చిన్న పీస్ ఉందో ఆ పీస్ని ఉత్తరార్కాదిత్యంగా ప్రతిష్ఠించి పూజిస్తున్నారు ఈనాటికి. కానీ అది ఎవరికి అంటే గోప్యంగా ఉంచుతారండి. ఏదో చిదంబరంలో మనకు రహస్యంగా అట్లా కవర్ చేసినట్టు ఈ ఉత్తరార్కాదిత్య దగ్గర కూడా ఏంటంటే ఆ యొక్క ఏదైతే మూర్తి ఉన్నాడో ఆ మూర్తి చుట్టుపక్కల కూడా ఏంటంటే ఈ ఎర్రటి వస్త్రాన్ని కప్పి ఉంచుతారనమాట. పైన ఒక ఏదో భగవంతుని సింబాలిక్గా చూపించాలి కాబట్టి ఇలా ఫేస్ పెట్టి చూపిస్తారనమాట మామూలుగా ఉత్తరార్కాదిత్యుని. సో మీరు ఎప్పుడైనా నెక్స్ట్ కాశీకి వెళ్ళినప్పుడు ఈ ఉత్తరార్కాదిత్యుని ఏంటంటే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే సమస్త బాధలు ఇవన్నీ కూడా తీరిపోతాయని చెప్పేసి కాశీఖండంలో చెప్పబడింది. ఆయన్ని నెక్స్ట్ ఆ ఉత్తరార్క ఎక్కడైతే ఆ బకరియా కుండ ఉందో ఆ కుండంలో స్నానం చేయడం కానీ అక్కడ జపతపాలు చేయడం కానీ పిండ ప్రదానాలు చేయడం కానీ ఇవన్నీ చేస్తే పితృదేవతలు కూడా ఏంటంటే ఉన్నత లోకాలు చేరతారని ఈ కాశీఖండం చెప్పబడింది అనమాట. ఇక్కడ ఆ కుండానికి ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఆ మేక వచ్చేసి ఎక్కడైతే ఆ మేకకి కాశీరాజుగా నెక్స్ట్ జన్మలో ఇవ్వబడిందో అప్పటి నుంచి మహాదేవుడు పార్వతి అమ్మవారు ఆ కుండానికి బకరియా కుండ అనే పేరుతో ప్రసిద్ధం అవుతుందని చెప్పి అలా వరం ఇచ్చారనమాట. సో అందుకని దాన్ని బకరియా కుండ అని అంటారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.